హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో A1X ఆన్లైన్ షాప్లో యాడ్ మనీ చేసేటప్పుడు ఎలా చేయాలి, అసలు రిక్వెస్ట్ ఎలా పెట్టాలి, అమౌంట్ ఎంతసేపట్లో వస్తుంది, ఇప్పుడు ఈ వీడియోలో మీకు చాలా చిన్నగా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ తోటే వీళ్ళకి గేట్వే ఛార్జెస్ అనేది మిగులుతాయి కంపెనీకి. అప్పుడు ఆ గేట్వే ఛార్జెస్ కంపెనీకి మిగిలిపోతుంది కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ అనేది మనకు మంచి స్థాయిలో ఇస్తూ ఉన్నారు వీరు. రీఛార్జ్లో కావచ్చు, షాపింగ్లలో కావచ్చు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఒక్కసారి చేస్తే చాలు. యాడ్ మనీ ప్రాసెస్లో ఒక్కసారి మనం ప్రాసెస్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఆ ప్రాసెస్ మనకంత కష్టం అనిపించదు. ఎందుకంటే చూద్దాం ఒకసారి ఎలా అనేది. ఇక్కడ మనము యాడ్ మనీ ఆప్షన్కి వెళ్తే, యాడ్ మనీ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఇది యూపీఐ ఐడి, ఇది స్కానర్. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి మనకు సరిపోతుంది. ఎక్కువ శాతం మనం ఫోన్పే, గూగుల్ పేనే చేస్తాం కాబట్టి ఈ స్కానర్ యూపీఐ ఐడి పెట్టారు. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ యూపీఐ ఐడిని కాపీ చేసుకొని ఫోన్పేలోకి వెళ్ళి, లేదా గూగుల్ పేలోకి వెళ్ళి, లేదా పేటిఎం, అమెజాన్ ఏదైతే యూపీఐ సర్వీస్ ఉందో అక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. టు యూపీఐ ఐడి అని. సో ఆ యూపీఐ ఐడిని మనం కాపీ చేసుకున్న తర్వాత ఫోన్పేలోకైనా గూగుల్ పేలోకైనా అక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. టు యూపీఐ ఐడి అని, ట్రాన్స్ఫర్ అని, టు నంబర్ అని ఇలా వచ్చినప్పుడు ఆ యూపీఐ ఐడిని మనం ఇలా ఆ యొక్క ఆప్షన్స్లో ఇలా మనం కాపీ చేసిందని పేస్ట్ చేస్తే వెంటనే ఇక్కడ చూడండి మనకు కంపెనీ పేరుతో సహా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ కంపెనీ పేరుతో సహా ఉంటుంది. జస్ట్ మనం వాటికి ఎంత అయితే పంపించాలో అంత పంపిస్తే సరిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. ఇది యూపీఐ ఐడి గుర్తుపెట్టుకోండి. ఈ యూపీఐ ఐడికి కింద మనకు A1X డిజిటల్ ఎక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు వస్తుంది. ఇది యూపీఐ ఐడి కంపెనీది. ఇదైతేనే మనం దానికి అమౌంట్ పంపించాలి. ఒక్కసారి పంపిస్తే చాలు. ఇది మనకు ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఎప్పటికీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు పంపించుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనము పంపించిన ఒక మన కనకరాజు గారు అని చెప్పేసి వారిది కొంచెం అర్థం కాకపోతే వారి పర్పస్ ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు అది ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ పంపించారు. ఆ స్క్రీన్ షాట్ని మనం అప్లోడ్ చేద్దాం. సో ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో పేమెంట్ చేసింది పంపించిన తర్వాత సేవ్ చేసుకోవాలి. సేవ్ అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ఈ చూస్ ఫైల్ దగ్గరికి వచ్చి ముందుగా ఆ ఫోటో ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ₹1000 పంపించింది అన్నమాట. ఇది ఈ స్క్రీన్ షాట్ని మనం జస్ట్ ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఆ ఫోటోని క్లిక్ చేస్తే వెంటనే ఇక్కడ చూడండి ఆ ఫైల్ పేరు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాలి. ఎంత అమౌంట్ ఇది అంటే ఇది ఒక ₹1000 అమౌంట్. తర్వాత ఇక్కడ మనకు అడిగేది యూటీఆర్ రెఫరెన్స్ నెంబర్. ఏంటి ఆ యూటీఆర్ రెఫరెన్స్ నెంబర్ అంటే సింపుల్గా చెప్తే చూడండి, ఇక్కడ మనకు ఆ స్క్రీన్ షాట్స్ అనేవి ఇలాగుంటాయి. స్క్రీన్ షాట్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ చూడండి. ఇక్కడ అమౌంట్ పంపించాము, ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఐడి, అండ్ ఇక్కడ చూడండి యూటీఆర్ నెంబర్ అని ఉంటుంది. యూటీఆర్ నెంబర్ అంటే నెంబర్స్ ఉంటాయి. ఫోన్పేలో అయినా, గూగుల్ పేలో అయినా, పేటిఎం అయినా, అమెజాన్ అయినా ప్రతి దాంట్లో కూడా ఈ యూటీఆర్ అనేది ఉంటుంది. దీన్ని కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఈ నెంబర్స్ అనమాట 12, 13 నెంబర్స్ ఉంటాయి. దీన్ని మనం కాపీ చేసుకోవాలి అంతే. దీన్ని కాపీ చేసుకొని ఈ యూటీఆర్ నెంబర్ని మనం అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు కొంచెం ఈజీ అవ్వడం కోసం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మనకు ఫోన్లో అయితే మనం జస్ట్ కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది తెప్పించుకున్నాను కాబట్టి నేను పర్సనల్గా ఫార్వర్డ్ చేశాను. జస్ట్ ఇక్కడ మనము ఈ యూటీఆర్ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేయాలంతే. ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసాము. కాపీ చేసింది ఇక్కడ మనకు కింద కీబోర్డ్లో వస్తూనే ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాష్ డిపాజిట్ చేసామా, డిమాట్, చెక్ ఏంటి అనేది అడుగుతుంది. ఇక్కడ మనం జస్ట్ యూపీఐ అనేది ఇక్కడ ఇచ్చేయాలి. యూపీఐ ఇచ్చిన తర్వాత డిపాజిట్ డేట్ ఎప్పుడుది, ఇప్పుడు వీరు నిన్న పంపించారు, నిన్న నైట్. సో వీళ్ళకి యాడ్ మనీ ప్రాసెస్ తెలియక ఇలా ఇప్పటికీ అలాగే ఉంది. సో ప్రజెంట్ డేట్ అంటే ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ 6వ తారీఖు ఈ రోజు కాబట్టి ఈ రోజు ఇక్కడ కనిపిస్తుంది. సో మనకు నిన్నటి డేట్ కాబట్టి 5వ తారీఖు ఇక్కడ ఆప్షన్ క్లోజ్ చేసాము. తర్వాత ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసాము. తర్వాత ఈ ప్రాసెస్ చేసి మేక్ రిక్వెస్ట్ అనేది క్లిక్ చేసాం. మేక్ రిక్వెస్ట్ చేసిన వెంటనే మీకు ఏమొచ్చింది, అక్కడ కంపెనీ లోగో వచ్చింది. ఆ తర్వాత వెంటనే మీకు ఇలా ఫైల్ అనేది వస్తుంది అనమాట. ఇది ఇక్కడ మనం చూసుకుంటే పెండింగ్లో ఉంది. ఈ ఆప్షన్ అనేది మనకి ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఇక్కడ మనం ఈ యారో మార్క్ని క్లిక్ చేసి కూడా బ్యాక్ వస్తే ఇక్కడ మళ్ళీ మనకు ఈ యాడ్ మనకి వచ్చిన తర్వాత కింద చెక్ చేసుకోవచ్చు. కింద ఇక్కడ చూడొచ్చు ఈరోజు డేట్ అండ్ టైం, ఇక్కడ టైం కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది పెండింగ్ ఉంది. మ్యాక్సిమం ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా మహా అంటే ఒక 10 నిమిషాల్లో మనకి ఇక్కడ వ్యాలెట్లోకి అమౌంట్ అనేది సక్సెస్ అయ్యి వస్తుంది అనమాట. ఇప్పుడు అది కూడా ఒకసారి చూద్దాము ఎంతసేపట్లో వస్తుంది అని. నాకు తెలిసినంత ఒక 2-3 నిమిషాలు మ్యాక్సిమం ఇచ్చేస్తా ఉన్నారు. చూద్దాం. సో ఇప్పుడు ఒకసారి మనం ఫ్రెష్ చేసి చూద్దాం స్క్రీన్ని.
సో ఇక్కడ మనకు 1000 రూపాయలు అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఆప్షన్ ఇక్కడ మనము యాడ్ మనీకి వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా ఇక్కడ మనకి ఏమని వస్తుందంటే అప్రూవ్డ్ అని వస్తుంది. అప్రూవ్డ్ అని అంటే మనం పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసాము, సో మనకు ఆ అమౌంట్ అనేది వచ్చేసింది. లేకపోయినా ఇక్కడ ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఈ వ్యాలెట్ ఆప్షన్ పాయింట్ ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వ్యాలెట్ కాబట్టి ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు డిపాజిటెడ్ అనే మనకు కనిపిస్తుంది. సో ఇలా ఈ యాడ్ మనీ అనేది మనం ప్రాపర్గా ఆ స్క్రీన్ షాట్ అనేది కరెక్ట్గా ఇచ్చి యూటీఆర్ నెంబర్ ఒకటి కరెక్ట్గా ఇస్తే మ్యాక్సిమం ఒక 5-10 నిమిషాల్లో వ్యాలెట్ అయితే వస్తుంది. అండ్ వ్యాలెట్ రిక్వెస్ట్ పెట్టాలనుకునే వాళ్ళు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో యూపీఐ ఐడి స్కానర్ ఏదైనా సరే పంపించవచ్చు. మినిమం 100 రూపాయలు ఆ పైన పంపించి రిక్వెస్ట్ పెట్టండి, మ్యాక్సిమం 5-10 నిమిషాల్లో వచ్చేస్తాయి. ఇది యొక్క యాడ్ మనీకి సంబంధించిన ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము రీఛార్జ్ కావాలంటే రీఛార్జ్, షాపింగ్ కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.